మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. పల్నాడు చిలకలూరిపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలుర వసతి గృహానికి యూనియన్ బ్యాంక్ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అసోసియేషన్ నాయకులు అంబేద్కర్ జయంతి సందర్భంగా విద్యార్థులకు 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీని యూనియన్ బ్యాంక్ నాయకులకు విద్యార్థులకు వార్డెన్ సమక్షంలో టీవీని బహుకరించారు. ఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆల్ ఇండియన్ జనరల్ సెక్రటరీ కాండ్రు నాగార్జునతో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు అంబేద్కర్ జయంతి 135వ జయంతిని పురస్కరించుకొని చిలకలూరిపేటలోని ఎస్సీ హాస్టల్లో ఒక చారిటీ ప్రోగ్రామ్గా ఒక బాధ్యతగా మేము ఏదైతే మూలాల నుంచి వచ్చామో ఆ మూలాల్ని మర్చిపోకుండా మేము వచ్చిన దారిలో ఏదైతే మా తోటి సహోదరులు కానీ మా తమ్ముళ్ళు వాళ్ళకి అవసరమైనది వారికి ఏదైతే నీటిలో ఉన్నారో అది ఇవ్వటం మేము అన్ని చోట్ల ఈ విధంగా చేస్తూ జరుగుతుంది. నిన్న నెల్లూరులో కూడా మేము ఒక ఎస్సీ హాస్టల్లో ఉమెన్స్ హాస్టల్లో దాదాపు 4 టీవీలు మేము ఇవ్వటం జరిగింది. అక్కడ దాని అవసరాన్ని బట్టి ఇక్కడ కూడా మన దైనందిన విద్యతో పాటు కొంత విజ్ఞానాన్ని ఇప్పుడు పొందగలిగే సాధనం ఏదైనా ఉందంటే అది సోషల్ మీడియా ద్వారానే పొందటం జరుగుతుంది. అందులో భాగంగా దానికి యాక్సెసిబిలిటీ అనేది విద్యార్థులకి ప్రత్యేకించి 6 నుంచి 10 వరకు ఉన్న విద్యార్థులకి ఉండదు. కాబట్టి మేము ఒక టీవీని వారికి పనికొచ్చే విధంగా వారికి సోషల్ మీడియాలో అన్ని విషయాల్ని తెలుసుకోగలిగే విధంగా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి మేము వార్డెన్ గారిని కలిసిన తర్వాత ఆయన చెప్పిన మీదట మేము ఇవ్వడం జరిగింది. ఇది కేవలం మేము ఎస్సీ హాస్టల్సే కాదు, అన్ని చోట్ల డమ్ అండ్ డెవ్ హాస్టల్స్ కానీ గర్ల్స్ హాస్టల్స్ కానీ అన్ని రకాల చోట్ల కూడా మేము మా యొక్క అసోసియేషన్ తరఫున ఒక బాధ్యతగా ప్రతి చోట చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో చేయూతను అందించిన ప్రతి ఒక్కరికి కూడా నాతోటి సహచర లీడర్లు కానివ్వండి, మా యొక్క మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాల్ని నడిపించడంలో మాకు సహకరిస్తున్న మీడియా వారికి కూడా మా తరఫున మా యొక్క అసోసియేషన్ మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఎంతైతే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారో ఇంకా ఎక్కువ మంది స్ఫూర్తిని పొంది ఇలాంటి హాస్టల్స్లో ఇంకా మంచి కార్యక్రమాలు మిగతా వాళ్ళు కూడా చేయడానికి ఏదో ఉపయోగంగా ఉంటుందని నమ్ముతూ సెలవు తీసుకున్నాను. జై భీమ్. జై భీమ్ అండి. మైసెల్ఫ్ నాగార్జున కాండ్రు, ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు పే బ్యాక్ టు ది సొసైటీ అనే కాన్సెప్ట్లో భాగంగా ఈరోజు చిలకలూరుపేటలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ నందు మా అసోసియేషన్ తరఫు నుంచి ఒక చిన్న టీవీని 32 ఇంచెస్ టీవీని బహుకరించడం జరిగింది. మేము ఇక్కడ ఈ హాస్టల్ను సందర్శించినప్పుడు వార్డెన్ గారు అయినటువంటి అంకమరాజు గారు ఇక్కడ ఉన్న సమస్యల్లో ఇది ఒకటిగా ఈ మధ్యనే చెడిపోయిందని చెప్పడం, పిల్లలకి రిక్రియేషన్లో భాగంగా అలాగే వైజ్ఞానిక అంశాలు, విజ్ఞానపరంగా అంశాలు, న్యూస్తో పాటు ఎప్పుడైనా ఖాళీ సమయంలో వాళ్ళు కొంత చేరదీరడానికి కూడా పనికొస్తుందనే ఉద్దేశంతో మా అసోసియేషన్ తరఫున బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ అలాగే వారు చేసినటువంటి సాక్రిఫైజెస్ని కొనియాడుతూ విద్యార్థులకు కూడా కొంత మోటివేషన్గా ఉంటుందని చెప్పి మాకు చేతనైన విధంగా సహాయం చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయం చేసినటువంటి మా యొక్క ఎస్సీ ఎంప్లాయీస్ యూనియన్ బ్యాంక్ తరఫున వారందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా యూనియన్ బ్యాంక్ నర్సరావుపేట రీజనల్ మేనేజ్మెంట్ వారికి, అక్కడి నుంచి వచ్చినటువంటి మా సునీల్ గారికి, అలాగే మన వార్డెన్ గారు అయినటువంటి అంకమరాజు గారికి, మిగతా ఆఫీస్ బేరర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒంగోలు నుంచి వచ్చినటువంటి మా ప్రెసిడెంట్ గారికి కూడా పాలపర్తి చిరంజీవి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు మా యూనియన్ బ్యాంక్లో ఉన్న ఎస్సీ ఎంప్లాయీస్ కోసం పాటుపడుతూ సమాజంలో కూడా ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. ఓన్లీ ఎస్సీలకైనా మిగతా ఎవరికైనా సమస్య వస్తే మీ యూనియన్ చేస్తారా? ఓన్లీ ఎస్సీలకే కాదండి, రాబోయే రోజుల్లో చాలా ఇంతకుముందు మేము చేసినట్లో ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి, అలాగే ఓబీసీ హాస్టల్స్ ఉన్నాయి, ఆర్ఫనేజెస్ ఉన్నాయి. అలాగే ఇది విధమైన కార్యక్రమాలని మేము రాష్ట్రంలో అనేక చోట్ల జరపడం జరుగుతుంది. కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వారి సేవలను కొనియాడుతూ రాబోయే రోజుల్లో అందరికీ
ఓసీలకి, పేదలకి ఎక్కడైతే అవసరం ఉందో అందరికీ కార్యక్రమాలు చేపడతామని, మరి ముఖ్యంగా వృద్ధులకి ఆర్గనైజేషన్లో కూడా అనేక చోట్ల మా యొక్క టీమ్స్ వెళ్ళి వాళ్ళకి గ్రాసరీ సబ్మిట్ ఇవ్వటం జరుగుతుంది. సో అందరికీ ఈ కార్యక్రమాన్ని చేరాలని, అంబేద్కర్ అందరివాడు కాబట్టి మేము కూడా అందరినీ ఈ సొసైటీని దృష్టిలో పెట్టుకుని సేవలు చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.